ఒరిజినల్ హెయిరేనా? ఎస్, 70%, 75% ఒరిజినల్ అండి. లాస్ట్ 25% కొంచెం అనిపించి. చాలా బాగుంది. గడ్డం అయితే ఒరిజినల్ మొత్తం 100%. నవదీప్ గారు, ఎస్ సార్. సో లవ్ అంటే ఏంటి అంటే మీరు ఏం చెప్తారు? అంటే వాట్ ఈస్ లవ్? లవ్ ఈస్ కలర్ఫుల్ అని మాకు ఒక పోస్టర్లో తెలుస్తుంది. మరి ఎన్ని కలర్స్ ఉంటాయి అంటే మీ లవ్లో? మీ ఉద్దేశం చెప్పండి, తర్వాత ఫస్ట్ నా ఉద్దేశం. క్వశ్చన్కి ఆన్సర్ అంతేనా? క్వశ్చన్ ఆన్సర్ కాదు, జస్ట్ డిస్కషన్ జనరల్గా. వాట్ ఈస్ లవ్ టు యూ? ఐఎమ్ ఆస్కింగ్ యూ. ప్రేమ అంటే ఏంటి? నేనైతే ఇంకా తెలుసుకుంటున్నాను గురు, పర్సనల్గా నా లైఫ్లో తెలుసుకుంటున్నా. ఎందుకంటే అంటే అదర్ దెన్ మౌలి కాకుండా నేను నా పర్సనల్గా దిల్చాసాలో సైఫల్ కనిపిస్తుంది ప్రతిసారి ఈసారి ప్రేమే అనిపించ అవుతాను. అలాగా చాలాసార్లు కొంత మౌలి ఉన్నాడు నాలో కూడా. ప్రేమ అంటే ఓకే ఇది నాకు కావాల్సినట్టు, లేదా ఇది నాకు కావాల్సింది, ఇది నాకు కావాల్సింది, ఇది నాకు కావాల్సింది, ఇది అనే ఎమోషన్ నుంచి చూద్దాం. అసలు ఏమి అడగకుండా లేదా ఏమి ఎక్స్పెక్ట్ చేయకుండా ఉండడం చాలా కష్టం. అందుకే దొరకట్లేదేమో నాకని నాకు డౌట్. చాలా అయింది, చాలా చాలా అయింది. అది చెప్పుకుంటూ పోతే ఈరోజు లైవ్కి ఆర్టిస్ట్ లేదు. పడ్డాను సీరియస్గానే చాలాసార్లు లవ్లో పడ్డాను, కింద పడ్డాను, పైన పడ్డాను. ప్రస్తుతానికైతే నన్ను నేను తెలుసుకునే ప్రయాణంతో ప్రేమలో ఉన్నాను. వాహ్, ఇంకో చాక్లెట్ లేదు. థ్యాంక్ యూ. సో నవదీప్ గారు, అంటే ఇందులో అంటే ట్రైలర్లో ఒక పాయింట్ ఉంది కదా, సో ఏంటంటే అంటే నేను చెప్పిందే వినాలి, అలాంటిది నిజంగా రియల్ లైఫ్లో అసలు వర్కౌట్ అవుతుందంటారా? అసలు అవ్వదు అంటే ఉన్నారు, కాకపోతే అలాగా టాక్సిక్ రిలేషన్స్ అంటారు కదా, చాలా ఉన్నారు. నా పర్సనల్ లైఫ్లో నేను ఉన్నాను కొన్నిసార్లు అలాగా, నన్ను ఉండమన్నారు అలాగే. బయట ఫ్రెండ్స్ అది ఇది ఉంటారు, పెళ్ళైన వాళ్ళు పెళ్ళి కానీ అసలు ఏజ్తో మేల్ ఫీమేల్ సంబంధం లేకుండా అసలు ఒక మనిషికి ఒక కండిషనల్ లవ్ అనేది నాకు ఇలా ఉంటేనే నేను ఒప్పుకుంటా, లేదా నువ్వు అలా ఎందుకు లేవు అనే కండిషన్స్తో చాలామంది బయట ఉన్నారు. 2 sides ఉన్నారు. వాడు అలాంటి వాడు అలా ఉంటే నాకు ఇష్టం అని వాడికి కావాల్సినట్టుగా నేను ఉంటాను. అమ్మాయిలు ఉన్నారు, అబ్బాయిలు ఉన్నారు, అన్నీ ఉన్నారు. కాకపోతే అవి వర్కౌట్ అవుతున్నాయా, అవి పర్మనెంట్గా ఉండగలుగుతున్నారా అలాగా అనేది మనకి నిజం తెలుసు. సో ఆ పాయింట్ కూడా మనం టచ్ చేసాం. ఈ మధ్యకాలంలో చూస్తుంటే మీరు కొన్ని వీడియోస్ అంటే ఏమైనా వైరల్ అయిన వీడియోస్ కావచ్చు, లేదా సెటరికల్ కైండ్ ఆఫ్ వీడియోస్ని కూడా మీరు ఇమిటేట్ చేస్తున్నారు దాని ప్రకారం. సో ఎందుకు అంటే అంత బాగా నచ్చిందని ఇమిటేట్ చేస్తున్నారు, లేదా ఎవరికైనా కౌంటర్ ఇస్తున్నారు? సరదా, ఎవరికి కౌంటర్ ఇస్తాను అట్లేం లేదు, సరదాగా ఇద్దాం. అంటే నాకు అదే పెళ్ళి అనే టాపిక్ అయితే డెఫినెట్గా నేను మా ఫ్రెండ్స్కి పెడతా ఉంటాను. ఊరికే సరదా. నాకు బేసిక్గా నవ్వుకోవడం ఇష్టం, నవ్వడం ఇష్టం, నవ్వించడం ఇష్టం. అలా సరదాగా కుదిరినప్పుడు ఒక 4 జోకులు, 2-3 వీడియోలు పోయేది. చాలామంది అంటే ఇప్పుడు 100 రోజుల పంచాయతీ అని ఒకటి చేస్తున్నాను. అదేంటో ఎవరికి తెలియదు, ఇప్పుడు. బట్ ఓకే వీడేదో చేస్తున్నాడు అంటే ఓకే పొద్దున్న లెగిస్తున్నాడా, ఏదో చేస్తున్నాడు, సంథింగ్ ఏదో చేస్తున్నాడు. నేను ఎప్పుడు చెప్పలేదు అది ఇప్పుడు వరకు. నా పంచాయతీ ఏంటనేది నేను ఎప్పటికీ చెప్పలేదు. నేను చెప్పాను కొన్ని అలవాట్లు మానేయడానికి కానీ, కొన్ని కొత్త అలవాట్లు చేసుకోవడానికి కానీ మనకి అనిపించినప్పుడు ఓకే ఫలానాది మానేస్తానో, లేదంటే ఏదో ఒక కొత్త జిమ్కి వెళ్తానో, ఇలాంటివి చాలా ఉంటాయి. అవి మనం అనుకుంటాము, స్టార్ట్ చేస్తాం, కానీ వర్కౌట్ అవ్వదు. లోపల మొదలు పెడతాడు, సర్లేరా ఈరోజు లైట్ తీసుకోవాలి. సో దానికి పంచాయతీ అనే పేరు పెట్టి 100 రోజులకి నేను ఏదో చేసుకుంటాను. బట్ ఐ హ్యావ్ అబ్జర్వ్ అంటే ఇన్ఫ్లుయెన్సర్ అనే వర్డ్ ఉంది కదండి, అది చాలా మంది మామూలుగా వాడుతూ ఉంటారు. బట్ ఏ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అనేది నాకు ఐడియా లేదు. వాళ్ళకు కూడా ఉందో లేదో నాకు తెలియదు, డబ్బులే. సో బట్ ఐ హ్యావ్ రియలైజ్ అంటే ఇప్పుడు ఏదో చెప్పాలి జనాలకి, మనం ఇలా ఉండాలి అలా ఉండాలని చెప్తే ఎవరి ప్రాబ్లమ్స్ అనుకున్నాయి, ఎవరి జర్నీస్ అనుకున్నాయి. నేనేమి రియలైజ్ అయ్యానంటే ఒక పాయింట్లో సరదాగా ఒక నవ్వు వచ్చినప్పుడు దాన్ని షేర్ చేసిన, లేదా ఓకే నాకేదో అనిపించింది, ఓకే ఇలా చేద్దాం అనుకుంటున్నానని నా పని నేను చేసుకుంటూ మధ్యలో ఎక్కడన్నా చెప్తే కొంతమంది నిజంగానే ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. చాలా మంది అన్న నేను కూడా జిమ్కి వెళ్తున్నాను అని పెడతారు, కొంతమంది అన్న నేను షుగర్ మానేసాను అంటారు, లేదా కూల్ డ్రింక్స్ మానేసాను. ఇలాగా ఐ ఫీల్ దట్ దెర్ ఈస్ అ పాజిటివ్ ఎనర్జీ గోయింగ్ అరౌండ్ సోషల్ మీడియాలో. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ అని నేను ఫీలింగ్. నాకు అప్పుడు మన మద్రాస్ కోసం మేము చేసినప్పుడు కూడా
ఏదో అంటే సర్లేరా నేను నుంచోనే అక్కడ నేను చేస్తానని నేను చెప్పినప్పుడు ఇంకో 10 మందిలో 100 మందిలో 10 మందిలో ఇద్దరు ఎవరో ఒకళ్ళు ఒక పాజిటివ్గా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఒక ఎఫెక్ట్ అది ఒకటి ఉంది. ఎందుకున్నాం ఇంతమంది కలిసి? ఇప్పుడు ఒక సోషల్ మీడియాలో కానీ, ఒక రియల్ లైఫ్లో కానీ, ఒక యాక్టర్ కానీ, ఒక ఇన్ఫ్లుయెన్సర్ కానీ, ఒక మీడియా వాళ్ళు కానీ ఎవరైనా టుగెదర్ వీఆర్ ఎగ్జిస్టింగ్ టుగెదర్ ఇన్ ది సొసైటీ. మనం ఒకరికొకరు పనికి వస్తే బాగుంటుంది కదా అనేది ఎక్కడో అలా మరి అదే పనిగా చేయాలంటే నేను చేయలేను, నాకు నా లైఫ్. సో ఎక్కడో ఈ పాజిటివ్ ఎఫెక్ట్ స్పిల్ ఓవర్ అవుతుంది, మంచిగా కదా చేద్దాం అనే ఉద్దేశంతో అలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాం. అవునండి గారు.